అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఐపీఎల్ 2025 కప్పు ఎవరు కొడతారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజ్మాతా సమర్ శంఖ్ ఫూక్ దో. అరే థ్యాంక్స్ భయ్య అయ్యారు, మళ్ళీ మాతో మ్యాచ్ ఆడినీకి వచ్చినందుకు. లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 లో ఏ విధంగా పిసికి పడేసామో అదే విధంగా పిసికి పడేస్తాం. ఆర్సీబీకి మొదటి కప్పు అందిస్తాం. తెలుసు కదా లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా పిసికి పడేసామో, అంతకన్నా దారుణంగా ఉంటుంది ఈ మ్యాచ్. మిమ్మల్ని ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేసి ఆర్సీబీ పవర్ అంటే చూపిస్తాం, కప్పు కొట్టేస్తాం. కింద మీద ఊపు, ఆర్సీబీది ఐపీఎల్ కప్పు. అరే విరాట్ వస్తున్నా, మీపై రివెంజ్ తీర్చుకోవడానికి వస్తున్నాం, మీపై ఐపీఎల్ కప్పు కొట్టడానికి వస్తున్నాం. అరే మీరు మాపై క్వాలిఫైర్ 1 లో ఏ విధంగా కొట్టారో మర్చిపోయామనుకుంటున్నారా? అరే ఇస్తాం వడ్డీతో సహా పూర్తిస్తాం. ఒక్కొక్కరిని బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పంజాబ్ పవర్ అంటే చూపిస్తాం. పంజాబ్ విసిరితే ఏ విధంగా ఉంటుందో ఈ ఫైనల్స్ లో చూపిస్తాం. అరే అయ్యారంటే అల్లా టప్ప కెప్టెన్ అనుకుంటేవా? చూసావు కదా 3 డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ని ఫైనల్స్ లో చేర్చా. లాస్ట్ సీజన్ అయితే కేకేఆర్ కి కప్పు కూడా కొట్టించా. అది అయ్యర్ అంటే. ఈసారి పంజాబ్ కి కప్పు కొట్టించి అయ్యర్ వైల్డ్ ఫైర్ అటెంట్ చూపిస్తా. అరే అవ్వదమ్మా, మీ వల్ల అయితే అస్సలు అవ్వదు. లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా పుల్లలు పీకానో ఈ మ్యాచ్ లో అదే విధంగా పుల్లలు పీక్తా. ఆర్సీబీకి కప్పు కొట్టే ఛాన్స్ ఏ విధంగా వదిలేస్తాను అనుకుంటున్నావు? ఈ వుడ్ ఉన్న ఫామ్ కి ఒక్కొక్క పుల్ల వట్టిగానే పీకేసి ఈ వుడ్ పవర్ అంటే చూపిస్తా. అరే వుడ్ చూసావు కదా క్వాలిఫైర్ 2 లో బూమ్రానే చితకబాదా. ఇక నువ్వెంత, నీ బౌలింగ్ ఎంత? బూమ్రా ఒక్క ఓవర్ లోనే 20 రన్స్. ఇక నీ ఓవర్ లో అయితే 30 గ్యారెంటీ. ఇంగ్లీష్ గాడు ఉన్న ఫామ్ కి మీకైతే చుక్కలు చూపించడమే. జాష్ ఇంగ్లీష్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే నువ్వు జాష్ ఇంగ్లీష్ అయితే ఇక్కడ ఉన్నది సుయాష్ శర్మ. క్వాలిఫైర్ 1 లో 1 కాదు 2 కాదు ఏకంగా 3 పుల్లలు పీకి జస్ట్ 5 ఎకానమీ ఇచ్చా. ఇక ఫైనల్స్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఎన్ని పుల్లలు కావంటే అన్ని పుల్లలు. దొరికిన వాళ్ళది దొరికినట్లు పండబెట్టి మింగుడే. అరే నువ్వు పండబెట్టి మింగితే మింగించుకోవడానికి ఇదేమైనా క్వాలిఫైర్ మ్యాచ్ అనుకుంటున్నావా? ఇది ఫైనల్స్ బిడ్డ. అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రతాపం ఏంటో చూపిస్తా. అది ఉడ్డేసిన కుణాలేసిన ఎవరన్నా చేయని ఒక్కొక్కరిని పండబెట్టి మింగుతా. ఈసారి పంజాబ్ కి కప్పు కొట్టిస్తా. మీ కర్మ కాలి మా ఓపెనర్స్ గా సెట్ అయ్యారా? ఇక మీపై దండయాత్రే చూపిస్తా. ఈ ప్రిజెన్స్ గాని దండయాత్ర ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తా. అరే ప్రియాంశు, ఒక బౌన్సర్ ఎత్తి మింగితే నీ పుల్ల గాల్లో కలుస్తుంది. స్పిన్ బౌలింగ్ వేసి బౌన్సర్లు మింగాలన్నా ఫాస్ట్ బౌలింగ్ వేయాలన్నా ఈ మైటీ కృణాలతోనే సాధ్యం. కుల్ఫు బ్రదర్ కృణాల్ పాండ్య అంటారా బాబు. ఒక్కొక్క పుల్ల వట్టిగానే మింగుతా బిడ్డ. వచ్చినాడా ఈ చిచ్చా చాహల్ వచ్చినాడు. క్వాలిఫైర్ 2 లో పుల్లలు పీకపోయిండొచ్చు, కానీ ఫైనల్స్ లో పీకి చిచ్చా చాహల్ పవర్ అంటే చూపిస్తా. లాస్ట్ మ్యాచ్ మీతోనే లాస్ట్ మ్యాచ్ లో నేను లేనందువల్లనే మీరు మ్యాచ్ గెలిచారు. లేకపోతే కేకేఆర్ పై తక్కువ రన్స్ కి ఏ విధంగా గెలిచాము అలాగే మీపై ఇక్కడ గెలిచే వాళ్ళము. అరే చాహలు, మీరు కొట్టిన రన్స్ ని నేను ఒక్కడే చేసి పడేసా. ఈ మ్యాచ్ లో అయితే లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేసి ఈ సాల్ట్ గాని పవర్ ఏంటో చూపించి ఆర్సీబీకి కప్పు కొట్టబోతున్నా. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.